నాకు ఆకలేస్తుంది, ఫాస్ట్ గా తా. ఇందా నుంచి కాసేపు కాసేపు అంటున్నావు, తా ఫాస్ట్ గా. అసలుకి బయటికి వెళ్ళాలి నేను ఆడుకోవడానికి. ఈ పాటికి బండరాజు వచ్చేస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. నువ్వు ముందు తా. ఎందుకురా కంగారు పడుతున్నావు? వస్తున్నాను కదా. కంచమేంటి ఎంత ఉంది? అలా దిష్టి పెట్టకరా, వేసుకుని వచ్చిందే కొంచెం, అది కూడా తినపోతే ఎలా నువ్వు? నేను అంత తినలేనమ్మా, కొంచెం తీసేయి. ఏంట్రా తిననంటావా? ఇందా నుంచి నీ కోసం అక్కడ కష్టపడి నుంచుని చేస్తే వద్దంటావా? తింటావా లేదా కొట్టమంటావా? తింటాను తింటానే బాబు, నువ్వు అలా చూడకు, అలా అరవకు. తింటాను, శాంతించు శాంతించు. ఆగనంగడే మీకు ఒకటి చూపించాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు చూసింది అమ్మ కోపం కాదు, అమ్మ ప్రేమ. తన బిడ్డ తినట్లేదన్న చెప్పి అలా కోప్పడింది అనమాట. మీ తల్లులు కూడా ఇలాగే కోప్పడితే వాళ్ళ మీద కోప్పడకండి, శాంతంగా చెప్పండి, లేదా మీరు వాళ్ళ మాట వినండి, అంతే. ఈ యొక్క సిరీస్ యొక్క అభిప్రాయం అదేనమాట. ఇది యొక్క మదర్స్ లవ్ని తెలపడానికి ఈ యొక్క సిరీస్ మేము తీసాము. ఈ సిరీస్ని మీరు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఓ గంట బయటికి వెళ్ళి వచ్చేపాటికి ఇల్లు ఎంత చండాలం చేశాడు అసలు. ఓహో, ఇప్పుడు ఇవన్నీ చేసుకుని రావాలా? సర్లే. ఓయ్ బబిత, ఏంటి మీ ఇల్లు ఎంత చండాలంగా అయిపోయింది? నీ కొడుకుని చూసుకోమని చెప్పావుగా, అందుకే ఎంత చండాలం చేశాడా? అదే మా ఓడైతే అల్లరే చెయ్యడు, అసలు ఎప్పుడు చూసినా బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటాడు. ఆహా, పిల్లలు ఎప్పుడు అల్లరి చెయ్యాలి, అల్లరి చేయకపోతే పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం అంట. నేను టీవీలో చూశాను, అయినా మా ఓడు బాగా అల్లరి చేస్తాడనమాట. మా ఓడికి ఆరోగ్యం పుష్కలంగా ఉంది. ఓహో అలానా, సర్లే నేను మళ్ళీ వస్తాను. ఈ మనుషులున్నారే, ఒకరి గురించి చెప్పడానికైతే ముందుంటారు, వాళ్ళది వాళ్ళు చూసుకోరు, అంతే. ఎప్పుడు ఒకరి గురించి చెప్పడంలోనే వీళ్ళకి ఆనందం ఏంటో, పైశాచిక ఆనందం. సరే, ఈ మనుషులు ఎప్పుడు ఇలాగే ఉంటారు. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో ఎపిసోడ్స్ వస్తాయి. మీకు కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ ఎపిసోడ్స్ని బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ జై హింద్.